లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ప్రభుత్వ పాఠశాలను ఎక్కువగా అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరు? జగన్, చంద్రబాబు. రాజకీయాలను తలదన్నే నాటకీయ పరిణామాలు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చుట్టూ అల్లుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రికా సమావేశం పెట్టి తిరుమలలోని జరిగిన పారకమ్మని చోరీని చిన్న చోరీగా తెలియపరుస్తూ ప్రకటన చేసిన గంటలోనే ఆయన సొంత బాబాయ్ మాజీ టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయం మెట్లెక్కడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం మారింది. జగన్ రెడ్డి ప్రెస్ మీట్ వెనుక ఉన్న అంతర్యం ఏమిటి? కోట్ల విలువైన స్వామివారి సొమ్ము వ్యవహారాన్ని చిన్న దొంగతనం అని కొట్టిపారేయడం వెనుక ఉన్న ఒత్తిడి ఏమై ఉంటుంది? ఈ కేసులో ఏమైనా హైకోర్టు ఆదేశాలతో సిఐడి విచారణ జరుగుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి ప్రకటన ప్రభుత్వ పరంగా కేసులు తక్కువ చేసి చూపించే ప్రయత్నంగా కనిపించింది. చిన్న చోరీ అంటూ కేసు తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నించడం భక్తుల మనోభావాలను, ఆలయ పవిత్రతను అవమానించడమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత వైవి సుబ్బారెడ్డి తక్షణమే సిఐడి వద్దకు వెళ్లడం ఒక విధమైన ప్రతిఘటనగా, లేక కేసు యొక్క నిజమైన తీవ్రతను బహిర్గతపరచడానికి చేసిన ప్రయత్నంగా భావించవచ్చు. మాజీ చైర్మన్గా పారకమ్మని దొంగతనం జరిగిన తర్వాత నిందితుడు ఆస్తిని టీటీడీకి విరాళంగా ఇచ్చి కేసు లోక్ అదాలత్లో రాజీ పడడం వంటివి కీలక నిర్ణయాల సమయంలో సుబ్బారెడ్డి టీటీడీ బోర్డులో ఉన్నందున ఆయన వద్ద కీలక సమాచారం ఉంటే అవకాశం ఉంది. ఈ కేసులో ఆయన పాత్ర, ఆయన తీసుకున్న నిర్ణయాలపై ఎప్పటికే అనేక అనుమానాలు ఉన్నాయి. సిఐడి విచారణకు సుబ్బారెడ్డి స్వయంగా హాజరై కీలక వాస్తవాలను వెల్లడించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ ప్రకటన తర్వాత ఈ కేసులో తాను బలిపశువును కాదలుచుకోలేదని, తనపై వస్తున్న ఆరోపణల నుంచి బయటపడేందుకు ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకుని ఉండవచ్చునని సిఐడి అధికారులు ముందు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మాజీ ముఖ్యమంత్రి వర్షన్కు విరుద్ధంగా ఉంటే ఈ కేసు రాష్ట్ర రాజకీయాలను కుదిపేయడం ఖాయం. ఈ పరిణామం కేవలం ఒక చిన్న చోరీ కేసు కాదని, టీటీడీలో అంతర్గతంగా ఉన్న లోపాలు, పెద్దల ప్రమేయం, అధికార దుర్వినియోగం వంటి అనేక అంశాలకు అద్దం పడుతున్నది నిర్విధానం. జగన్ రెడ్డి ప్రకటన ద్వారా కేసు మరుగుపరచాలని చూస్తే సుబ్బారెడ్డి సిఐడి వద్దకు వెళ్ళి ఆ చీకటి తెరను చించేందుకు ప్రయత్నించి ఉండవచ్చు. ఈ బాబాయ్ యాక్షన్ రాజకీయ అబ్బాయికి దెమ్మతిరిగే షాక్ ఇచ్చిందనడంలో సందేహం లేదు. సిఐడి విచారణ నివేదికలో ఏ నిజాలు బయటపడతాయో, ఏ పెద్దల పాత్ర బయటపడుతుందో అని రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఈ సంఘటన అధికార పార్టీలో అంతర్గత కలహాలు, అభిప్రాయ భేదాలకు కూడా సంకేతం కావచ్చు. మొత్తం మీద తిరుమల పవిత్రతతో ముడిపడిన ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.